హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలకాయ కూర కర్రీ ప్రిపేర్ చేసామండి. గ్రేవీ టైప్. ఉల్లిపాయలు, ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ప్రెగ్నెన్సీ టైంలో అండ్ బాలింత టైంలో ఇది చేసి పెడతారు. నడుము నొప్పి అదని, ఫ్యూచర్లో ఉండదని చాలామంది తింటారండి. ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటే లేడీస్కి చాలా మంచిదండి. ఈ తయారీ విధానం చూద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాయండి ఆనియన్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పసుపు, కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యే వరకు మళ్ళీ ఒకసారి ఫ్రై చేద్దామండి. పుదీనా అయితే వేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అయితే ఉడికాయండి. పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కదా. ఇప్పుడు తలకాయ కూర వేసుకోవాలి. ఆయిల్లో 5 to 10 మినిట్స్ ఫ్రై చేయాలండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. 5-10 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఉడికిద్దాం ఆయిల్లో. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అయిందండి తలకాయ కూర. కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఉప్పు తగినంత వేసుకోండి. వేసి ఒకసారి కలపాలి. ఒకసారి ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కలిపేసాము. కలిపి ఉడికించాలండి. చివరగా లాస్ట్కి టమాటా వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం, లిడ్ పెట్టేద్దాం. కొద్దిగా వాటర్లో ఉడికించాలండి. కర్రీ అయితే బాయిల్ అయిందండి, ఉడికింది తలకాయ కూర. కొంచెం కసూరి మేతి అయితే వేసుకున్నాము. ఇప్పుడు 4 చిన్న సైజు టమాటాలని వేసుకుంటున్నాము. చింతపులుసు పోసి ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. మూత పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిందండి. కొబ్బరి పొడితో వేసుకోవాలి. కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసాం వేసుకొని 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేద్దామండి. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.